టైం వచ్చేసి 4:10 అవుతుంది. కొంచెం రిలాక్స్ అయ్యి ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి బయటకు వచ్చాను. సో చూద్దాం, ఇప్పుడు సాయంత్రం ఏమైనా టెంపుల్ కవర్ చేసుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నా రూమ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ లోపలే ఉంది. నేను నడుచుకుంటూ వచ్చేసాను టెంపుల్ దగ్గరికి. మనకి మెయిన్ గోపురం ఈస్ట్ గోపురం అంట. ఈస్ట్ గోపురం పక్కనే మనకి పుష్కరిణి ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. మనకి టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ ట్రెడిషనల్ బట్టలు వేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అలౌ చేస్తారు. ఇంకా మొబైల్, ఇంకా ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఎలాంటివి కూడా టెంపుల్లోకి అలౌ చేయరనమాట. ఈవినింగ్ మా ఫ్రెండ్ వస్తారని చెప్పారు కదా, నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండటంతో రాలేకపోతున్నాను. సో నేను ఒక్కనే వెళ్ళమని సరే వచ్చాను. ప్రస్తుతానికి అయితే ఎక్కువ మంది అయితే కనిపించట్లేదు. చూద్దాం మరి ఎంతసేపు అవుతుందో దర్శనానికి. ఈరోజు ఇంకా అనుకోకుండా ఏకాదశి అంట. సో లక్కీగా మనకి ఏకాదశి సెట్ అయింది. మనం తెచ్చుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, బట్టలు, టీషర్ట్స్ ఇలాంటివి ఏమన్నా ఇక్కడ క్లాక్ రూమ్లో మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. టెంపుల్ వాళ్ళదే. అన్నిటి వివరాలు మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువులన్నీ టెంపుల్లోకి అలౌ లేవన్నమాట. ఏ వస్తువులకి ఎంత ఛార్జ్ చేస్తారనేది మీరు ఈ ఫోటోలో చూసుకోవచ్చు. ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చాను. నేను దర్శనం వెళ్ళేటప్పుడు టైం 4:40 అయిందనమాట. 5 o'clock లోపల అప్పుడు 10 minutesలో దర్శనం అయిపోయింది. అది కొంచెం డిస్టెన్స్ నుంచి పంపించారు. మళ్ళీ 5 o'clockకి వేరే దర్శనం స్టార్ట్ అయింది. అది కొంచెం పైకి వెళ్ళి తీసుకెళ్లారు. ఇంకొకటి 500 rupees దర్శనం ఉందంట. అది ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తున్నారు, 500 per person. సో 5 o'clock వస్తే మీరు ఇంకా కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు దర్శనానికి. లోపల మనకి దర్శనం 3 ద్వారాల నుంచి చేసుకోవాలన్నమాట. ఒక ద్వారం నుంచి మనకి స్వామివారి ముఖము, చెయ్యి మరియు 2వ ద్వారం నుంచి నాభిస్థానము, 3వ ద్వారం నుంచి స్వామివారి పాదాలు కనిపిస్తాయి. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా టైం ఉంది కదా, టెంపుల్ ఉందేమని గూగుల్లో చూశాను. ఒక శివ టెంపుల్ ఉంది, శ్రీకంఠేశ్వర అని. అక్కడికి వెళ్ళామనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్తాను ఇప్పుడు. ఈ సైడ్ నుంచి అసలు వ్యూ చాలా బాగుంది టెంపుల్ని ఈ టైంలో. నేను సౌత్ గోపురం నుంచి శ్రీకంఠేశ్వర టెంపుల్ వెళ్తుండగా రాముని టెంపుల్ కనిపించింది. ఒకటి చిన్న టెంపుల్ బాగుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే శ్రీకంఠేశ్వర టెంపుల్ వస్తుంది. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇక్కడే వచ్చాను శ్రీకంఠేశ్వర టెంపుల్కి. చూడడానికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. లోపలంతా లైటింగ్ పెట్టారు, మరి ఎందుకో తెలియదు.
అందరికీ నమస్కారం. ప్రజెంట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నాను. సో ఇక్కడ వాతావరణం కూడా అంత బాగాలేదన్నమాట. శబరిమల వెళ్దాం అనుకున్నా, కొంచెం లైట్గా కోల్డ్ అయింది. సో నిన్న మొత్తం అంతా అనీజీగా ఉండే. సో ప్రజెంట్ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయినా, టికెట్ బుక్ చేసిన. సో ఇప్పుడు 6:50 కన్నా ట్రైన్ ఉంది. అది విషయం.